హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు స్కూల్ అకౌంట్కి సంబంధించినటువంటి అకౌంట్ నెంబర్స్ లీప్ యాప్లో మనం ఎలా ఎంటర్ చేయాలి అనే విషయాన్ని గురించి చెప్పబోతున్నానండి. దీనికోసం ఫస్ట్గా మనము లీప్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ దగ్గర మన స్కూల్కి సంబంధించినటువంటి డైస్ కోడు, అదేవిధంగా డైస్ కోడ్కి సంబంధించి మనం ఏది పాస్వర్డ్ అయితే పెట్టుకున్నామో ఆ పాస్వర్డ్తో ఫస్ట్ మనం లాగిన్ అవ్వవలసి ఉంటుంది. ఇప్పుడు మనం డైస్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవుదాం ఫ్రెండ్స్. చూడండి, డైస్ కోడ్తో మనం లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ చూడండి, స్కూల్ అనేటటువంటి ఐకాన్ ఉంది కదా, ఆ ఐకాన్ని మనం క్లిక్ చేద్దాము. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఫోర్త్ ఐకాన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ని క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. ఆ ఆప్షన్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఫిఫ్త్ ఐకాన్ ఉంది కదా, బ్యాంక్ డీటెయిల్స్ అని చెప్పేసి, ఆ బ్యాంక్ డీటెయిల్స్ అనేటటువంటి ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనం డీటెయిల్స్ ఎంటర్ చేయలేదు కాబట్టి నో డేటా ఫౌండ్ అని వస్తుంది. దాన్ని ఓకే అని చెప్పి క్లిక్ చేసి ఇక్కడ పైన రైట్ సైడ్ కార్నర్లో టాప్ కార్నర్లో యాడ్ అని ఉంది కదా, యాడ్ అనే సింబల్ని మనం క్లిక్ చేద్దాము. ఇక్కడ అకౌంట్ టైప్ అని చూపిస్తుంది. ఎంబీ అని, మన బడి మన భవిష్యత్ అని, పిఎం శ్రీ అకౌంట్సా, ఎస్ఎంసీ అకౌంట్సా, క్లస్టర్ అకౌంటా, ఎస్ఎన్ఏ అంటే పిఎఫ్ఎంఎస్ అకౌంటా అనేది మనము ఏ టైప్ ఆఫ్ అకౌంట్ అనేది మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అకౌంట్ హోల్డర్ నేమ్ అంటే అకౌంట్ హోల్డరు మనకి స్కూల్కి సంబంధించినటువంటి పాస్బుక్లో అకౌంట్ హోల్డర్ నేము ఏదైతే ఉంటుందో అదే మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ మనం ఎంటర్ చేసి మనము సెర్చ్ బాక్స్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, మనము ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ అని మనం క్లిక్ చేయగానే మనకి అడ్రస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఇక్కడ అకౌంట్ నెంబర్ అని ఉంటుంది, కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ అని చూపిస్తుంది. ఆ అకౌంట్ నెంబర్ని మనం మన స్కూల్కి సంబంధించిన అకౌంట్ నెంబర్ని క్లిక్ చేసి ఇక్కడ మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం అకౌంట్ నెంబరు అక్కడ యాడ్ చేసి తర్వాత కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ కూడా యాడ్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకి వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఇప్పుడు మనం ఓకే మీద క్లిక్ చేసినప్పుడు మన స్కూల్కి సంబంధించినటువంటి ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేము, అకౌంట్ నెంబర్తో సహా మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.